హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజీ బ్లాగ్స్ అండ్ ఓకే, వీడియో స్టార్ట్ చేసేద్దాము. మనకైతే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమవసరం అంటే ఫ్రెష్ అమూల్ క్రీమ్ అండి, ఐస్ క్రీమ్లోకి మిల్క్ మేడ్. ఇది స్వీట్గానే ఉంటుంది, అందుకే నేను షుగర్ని కొంచెమే తీసుకున్నాను. ఎందుకంటే మిల్క్ మేడ్లో చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి. చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నా కాబట్టి సో కోకో పౌడర్ యూజ్ చేస్తున్నా. అండ్ కొన్ని కాజు అండ్ బాదాం, దీన్ని కూడా మిక్సీ పట్టాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను, ఇవి చల్లగా కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి ఫస్ట్ నేను కొద్దిగంత షుగర్ వేసేస్తున్నా. చూస్తున్నారు కదా, కొద్దిగానే ఉంది, ఎక్కువ ఏమంత అయితే లేదు. ఇందులోకి మనం ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు ఇందాక ప్యాక్ కట్ చేస్తున్నప్పుడు ఇది కనిపించింది, ఇదేంటి ఇలా ఉంది రావట్లేదని ఇలా తీస్తామనే వరకు అది లోపలికి వెళ్ళిపోయింది. ఏంటో మళ్ళీ ఇది క్రీమ్ మిక్సీ పట్టేటప్పుడు కలిసిపోతుంది అని చెప్పి భయం వేసి మళ్ళీ ఏం చేసినామంటే ఈ ఫస్ట్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత లాస్ట్కి భయపడి యాక్చువల్ దీనికి హ్యాంగ్ అయి ఉందన్నమాట ఇది. ఇప్పుడు ఇంత ఒక కప్పుడు క్రీమ్ వేసేస్తున్నాం ఇంట్లోకి. ఇది 250 ml అండి, 250 ml ఇది క్రీము. మనం ఇండియన్స్, అందులో తెలుగు వాళ్ళం కాబట్టి మనం ఏదైనా సరే వేస్ట్ చేయము. దాన్ని గీకైనా లాస్ట్ దాకా వేస్తామన్నమాట, తీసి దాన్ని ఇంత కొంచెం కూడా వదులుకోమన్నమాట మనము, అంతే కదా. ఎందుకండి వేస్ట్ చేసుకోవడం, డబ్బులు ఏమైనా మనకు ఊరికే వచ్చినాయా? డబ్బులు ఊరికే రావు ఎవరికైనా సరే. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బాదం ఇంకా కాజు వేసేయచ్చు, ఏం కాదు. స్కిన్తో ఉన్నా కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ కొద్దిగా, ఒక పెద్ద టీ స్పూన్ అంతా వేసాను. ముందుగా అయితే దీన్ని ఒకసారి మిక్సీ పట్టేద్దాము, తర్వాత మిల్క్ ఇంకా తర్వాత కోకో పౌడర్ తర్వాత యాడ్ చేసేసుకుందాము. కొద్దిగా కాచి చల్లార్చిన పాలు అయిపోయింది నాకు. ఈ స్పూన్ అంతా కోకో పౌడర్ సరిపోతుంది, చాలు. యాక్చువల్లీ నా దగ్గర బ్లెండర్ లేదు, బీటర్ లేదనమాట. మనకి కేక్స్కి ఐస్ క్రీమ్స్కి ఉంటుంది కదా, అది లేదు నా దగ్గర. సో ఇలా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలా అవుతుందో. ఓకే అండి, ఇదైతే మనం ఇందాక మిక్సీ పట్టేసాం కదా, చూడండి ఎలా అయిందో. చాలా బాగా అయింది కదా. సో ఇప్పుడు దీన్ని మనము ఇందులోకి వేసేసుకున్నాము. మనం ఇలాంటి డబ్బాలు వస్తే కడుక్కొని జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా, ఎప్పుడన్నా టైంకి టిఫిన్ బాక్సెస్ లేనప్పుడు ఇందులోనే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతుంటాము. సో లక్కీగా నాకైతే ఇది ఇప్పుడు దొరికింది. ఇది దీంట్లోకి పోసేస్తున్నా. ఇలా షేక్ చేస్తూ పోస్తున్నా, ఎందుకంటే అడుగు కింద అంతా ఉండిపోతుంది కదా మళ్ళీ, అలా అని. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి నేను కొద్దిగానే చేశాను. ఇది కానీ పర్ఫెక్ట్ వస్తే, మంచిగా వస్తే మళ్ళీసారి కూడా చేస్తాను, నచ్చితే కనుక. ఒకవేళ చూడాలి ఎంత బాగా అవుతుందో చూడాలి. బయట అక్కడిక్కడ ఐస్ క్రీమ్స్ అయితే అందులో పామ్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, ఇంకేవేవో వేసి ఐస్ క్రీమ్స్ రెడీ చేస్తున్నారు. అవైతే అస్సలు మంచివి కాదు. సో ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. ఫస్ట్ అయితే ఇలా కొన్ని వేసేసి కలుపుతాను, ఎందుకంటే కొన్ని మధ్యలో కూడా వేస్తే క్రంచీగా బాగుంటుంది కదా, అందుకు. ఇవి మిగతాది టాప్లో వేసేస్తా. లైట్గా మెల్లిగా వేసుకోవాలి, ఎందుకంటే అది ఆల్రెడీ చాలా కొంచెం పలుచగా ఉంది కదా ఐస్ క్రీము, మళ్ళీ దిగిపోతుంది అంతా. లైట్గా మెల్లిగా వేస్తున్నా. పెట్టేస్తున్నా, ఫ్రీజర్లో పెట్టేస్తున్నాం. సో మన ఐస్ క్రీమ్ని అయితే ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేసాము. ఒక 7 to 8 hours మినిమం టైం పడుతుంది మొత్తం అది ఫ్రీజ్ అయ్యి ఐస్ క్రీమ్లోకి మోల్డ్ అవ్వాలంటే. అయిపోయిన తర్వాత నేను మీకు వీడియో చూపిస్తాను. చూసారు కదండి, ఐస్ క్రీమ్ ఎంత సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఇలా న్యాచురల్గా చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. చక్కెర ఏం అవసరం కూడా. కమ్ ఆన్.